హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాతకతో ముచ్చట్లు. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని, బాగుండాలని, అందరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైంది కదా వీడియోస్ పోస్ట్ చేయకుండా. అవును, అందరికీ పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా, అందరికీ నేను కూడా సమ్మర్ హాలిడేస్ తీసుకున్నాను. మీరందరి సమ్మర్ హాలిడేస్ కూడా హ్యాపీగా జరిగినాయని కోరుకుంటున్నాను. లేటెస్ట్గా వచ్చినాను మీ ముందు, అందుకే ఇంత బాగా రెడీ అయ్యి వస్తున్నాను. నేను ఎలా రెడీ అవుతున్నాను చూడండి. కొంచెం విశేషమైన వీడియోస్ తీసుకొని మీ ముందుకు వస్తున్నానండి. మీరందరూ నా అన్ని వీడియోస్ చూసి లైక్ చేయాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోస్ అందరికీ బాగా యూజ్ అవుతాయి, చాలా ఎంటర్టైన్మెంట్ అవుతారు. మీరు ట్రిప్ ప్లాన్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి అనేసి అనుకుంటున్నాను. నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది? బాగుందండి. ఇలాగా చిన్నగా హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకున్నాను, ఎందుకంటే మనం ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి. Let's cheers. చూసారు కదా, బ్యాగ్ ప్యాకింగ్స్ అయిపోయాయి. అందరం ఇంకా ఆటోలో కూర్చొని మన కాచిగూడ స్టేషన్కి బయలుదేరాము. ఇక్కడ నుంచి సూపర్ ఫన్గా ఉండే ట్రిప్ ప్లాన్ చేసాము. కంప్లీట్ 5 days. ట్రైన్ అయితే వచ్చేస్తున్నాం, కూర్చున్నాం. సీట్స్ అయితే మనకు ఉన్నాయి, ఎందుకంటే ఆటో రిజర్వేషన్ కాబట్టి సీట్స్ మనకు ఉన్నాయి. హ్యాపీగా ఉన్నాయి. అందరూ ఒక్కదాని వచ్చినందుకు టూ బెస్ట్. ఇంకా స్టార్ట్ అవ్వడానికి 15 minutes ఉంది. 15 minutes ముందే తొందరనే టైంకి రీచ్ అయిపోయినాం. కూర్చున్నాం, అందరం బెస్ట్. ట్రైన్లో నేను, మా వారు, మా పిల్లలు, నా బెస్ట్ ఫ్రెండ్ శోభ కూడా మాతో పాటు ట్రిప్కి బయలుదేరుతుంది. ట్రిప్ అంటేనే ఫన్ కదండి. ఇంకా మనం ట్రైన్లో ఎక్కి కూర్చున్నాం కదా, అక్కడ నేను ఏం చేస్తున్నాను అనుకోరు, మీకు అర్థమైంది అనుకుంటాను కదా. అవును, ఇంకా ట్రైన్ బయలుదేరింది, మనం కూడా ట్రైన్తో పాటు బయలుదేరాము. మా వారేమో మా చిన్న అబ్బాయికి టైంపాస్కి బుక్ చదువుతూ వినిపిస్తున్నాడు స్టోరీ. నేను మా ఫ్రెండ్ మాత్రం అదే పనిగా ఏదో ప్లాన్ చేసినట్టుగా ముచ్చట్లండి. ఇంత మంచి టైం ఫ్రెండ్తో ముచ్చట్లు పెట్టడానికి అస్సలు ఇంకోటి దొరకదు కదా. వద్దన్నా పరిగెత్తలేని ప్లేస్ ఇది. మీరు ఎవరన్నా మీ ఫ్రెండ్తో వెళ్తే ఇలానే తప్పకుండా ప్లాన్ చేయండి. ఇంకా ముచ్చట్లు పెట్టి అందరికీ నిద్రలన్నీ పాడు చేశాక పడుకొని లేచే వరకు ఫ్రెష్గా మార్నింగ్ 5 o'clockకి మనము ఎక్కడున్నాం గెస్ చేస్తారా? గెస్ చేసేసి అంటారా అందరూ? ఎస్, బెంగళూరు. మార్నింగ్ 5 o'clockకి బెంగళూరు ఇలాగుంది. సూపర్ కదా. మీతో పాటు నేను కూడా ఇలానే చూస్తున్నాను. ఫస్ట్ టైం మార్నింగ్ 5 o'clock బెంగళూరులో మనం రీచ్ అయిపోయాం. కొద్దిసేపట్లోనే స్టేషన్ వచ్చేస్తుంది. వెదర్ మాత్రం చాలా బాగుండే బెంగళూరులో మార్నింగ్ 5 o'clockకి. ఇంకా అలాగా చూస్తూ ఉండిపోతున్నాం. మన హైదరాబాద్కి బెంగళూరుకి పెద్ద తేడా ఏం లేదండి, సేమ్ టు సేమ్ అనిపించింది నాకైతే. ఇంకా మీలో ఎంతమంది బెంగళూరుకి వెళ్ళారు? అండ్ బెంగళూరులో ఉండే వాళ్ళందరికీ కూడా పెద్ద హాయ్ సుజాతక్కతో ముచ్చట్లు. ఇంకా బెంగళూరు స్టేషన్లో మనం ట్రైన్ అనేది దిగేసి అక్కడ స్టేషన్ మొత్తం చూస్తున్నాము. చాలా పెద్దగా ఉంది స్టేషన్, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది స్టేషన్ దగ్గర.
డే మొత్తం చాలా రద్దీగా, చాలా బిజీ లైఫ్ అండి అక్కడ వాళ్ళది. కాకపోతే మార్నింగ్ మాత్రం చాలా రిలాక్స్గా, కూల్గా ఉండే, చాలా ప్రెజెంట్గా కూడా ఉండే, చాలా బాగా అనిపించింది. ఇంకా మనమే కార్ అనేది ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది కాబట్టి మన స్టేషన్ బయటకు వచ్చి కార్ కోసం వెయిట్ చేస్తున్నాము. బెంగళూరులో ఉన్న వాళ్ళందరికీ, బెంగళూరులో ఉండి పక్కకి మళ్ళీ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా హాయ్. నాతో పాటు బెంగళూరు స్టేషన్ చూసి ఎంజాయ్ చేయండి. కార్ కోసం వెయిట్ చేస్తుంటే కొంచెం ఫొటోస్ తీసుకుందామని అనిపించింది, అందుకే ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాం. నాకు ఇక్కడ ఒక చిన్న విషయం అర్థం కాలేదండి. ఆటోలు, క్యాబ్స్ రెండు ఒకటే కలర్లో ఉన్నాయి. ట్యాక్సీ అని ఉంది. కావచ్చు బెంగళూరులో అలానే ఉంటుండొచ్చు. మీకు ఎవరైనా తెలిస్తే నాకు కూడా చెప్పండి. నేను కొంచెం ఇక్కడ షాక్ అయ్యాను, కానీ బాగుండే. ఇలా చూడండి నా షాక్ ఫేస్ ఎలా ఉందో. మన బండి వచ్చేసింది అండ్ లగేజ్ మొత్తం పైకి పెట్టేసి కట్టేస్తున్నారు. అట్టికా కార్ అనేది బుక్ చేసుకున్నాం మనము. నా చిన్న బేబీతో కలవండి. చూడండి ఇంకా తెల్లవారులే, తను హ్యాపీగా పడుకుంటుంది. బ్యాగ్స్ అన్నీ బండి కట్టేసాక ఇంకా అందరం మనం రెడీ అయిపోయి బయలుదేరుతున్నాము బండిలోనే. చూడండి ఇప్పుడు బెంగళూరు నుంచి మన ట్రిప్ స్టార్ట్ అవుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. I love Bangalore. ఇంకా కార్ అనేది స్టార్ట్ అయిపోయింది. మేమందరం మస్తు అక్కడ ఇక్కడ చూసి సిటీ మొత్తం ఎంజాయ్ చేస్తున్నాము. వెనక చూడండి మా చిన్న అబ్బాయి ఫుల్ అల్లరి, ఎందుకంటే వెనక సీట్లో మొత్తం తనే ఉన్నాడు కాబట్టి. సిటీ మాత్రం చాలా బాగుంది. అక్కడికి వెళ్తే నాకు హైదరాబాద్ మిస్ అయినట్టయితే అస్సలు అనిపించలేదు. బెంగళూరుకి వెళ్తే సేమ్ టు సేమ్ హైదరాబాద్ అండ్ బెంగళూరు సేమ్. మార్నింగ్ వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. మన సిటీ అయినా అంతే, పక్క సిటీస్ అయినా అంతే కదండి. మార్నింగ్ వెదర్ అయితే చాలా ప్రెజెంట్గా చాలా బాగా ఉంటుంది. బెంగళూరు సిటీలో పార్లమెంట్ అండి ఇది, విధాన్ సౌదా అని అంటారు. చాలా పెద్దగా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. దీని ఆపోజిటే హైకోర్టు ఉంటుంది, కానీ అటు సైడ్ నేను షూట్ చేయలేకపోయాను. కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడే ఉండే. దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా బాగుండే, చాలా పెద్దగా చాలా బాగుండే. రోడ్లు అయితే చాలా విశాలంగా ఉండే, నీట్ అండ్ క్లీన్, సూపర్గా ఉండే. చూడండి నిజమే చెప్పాను కదా. ఇంకా మార్నింగ్ కాబట్టి చాలా సైలెంట్గా కూడా ఉండే. నేను మా ఫ్రెండ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మా వారు మాత్రం చాలా బిజీగా ఉన్నారు పాటలు పెట్టడంలో. ఇంకా డ్రైవర్ అయితే చాలా బాగుండండి, చాలా ఫ్రెండ్లీగా, చాలా హ్యాపీగా ఉండే. ముందు రాబోయే వీడియోలో తప్పకుండా తనని కూడా చూపిస్తాను. మనం వెళ్ళే ముందే కంప్లీట్ 5 డేస్కి
కార్ బుక్ చేసుకున్నాం కాబట్టి మనం స్టేషన్లో దిగినప్పటి నుంచి మళ్ళీ మనం మొత్తం కంప్లీట్ జర్నీ చేసుకొని మళ్ళీ స్టేషన్కి వచ్చేదాకా కారు డ్రైవర్ మన దగ్గరే ఉంటారు. కాబట్టి అన్ని ప్లేసెస్ కవర్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉందాం. డ్రైవర్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉండే. ఇంకా బెంగళూరు సిటీ మొత్తం చూడండి, హైవేస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. మాకు చాలా నచ్చినాయి హైవేస్. బండి మాత్రం ఫుల్ స్పీడ్లో ఉండి చాలా బాగా అనిపించింది. బెంగళూరు సిటీలో రోడ్స్, హైవేస్, మెట్రో స్టేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి. చాలా బిజీ 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 లైఫ్ అక్కడ. కాకపోతే మనం మార్నింగే ఉన్నందుకు చాలా ప్రెజెంట్గా ఉండే. ఇంకా మధ్యలో హైవే పైన మంచి టీ స్టాల్ దగ్గర ఆగేసి అందరూ టీ తీసుకున్నారు. నేను మాత్రం బెంగళూరులో దిగినప్పటి నుంచి మళ్ళీ హైదరాబాద్ ట్రైన్ ఎక్కే వరకు ఇంకా లెమన్ ట్రీ మీదనే ఉన్నానండి. చాలా జాగాలలో లెమన్ టీ మాత్రం చాలా సూపర్గా ఉండే. చూడండి, బెంగళూరు హైవేస్, ఔటర్ రింగ్ రోడ్ హైవేస్ అయితే చాలా అంటే చాలా బాగుండే, సూపర్గా ఉండే. అక్కడ నుంచి డైరెక్ట్ మనము మైసూర్కి వెళ్ళాము. బెంగళూరులో ఉండలేదు, మైసూర్కి వెళ్ళాము. మైసూర్లో మంచి హోటల్ తీసుకొని ఇంకా అక్కడ ఉన్నాము. నెక్స్ట్ వీడియోస్ కూడా తప్పకుండా కంటిన్యూ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ కంటిన్యూ చేయండి. మీరందరు చాలా 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 ఎంజాయ్ చేస్తారు రాబోయే వీడియోస్లలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.